ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం. ముఖ్యంగా రేపు కేటీఆర్ గారి బృందంతో మేడిగడ్డ మరి పరిశీలన కోసం పోతురని చెప్పేసి మీడియా వార్తలలో మనం చూసిన విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందుగా సమావేశాల్లో కేసీఆర్ గారు ఎందుకు మరి హాజరు కాలేదనే విషయం మీద స్పష్టత ఇచ్చి, అదేవిధంగా మేడిగడ్డలో మీరు ఏం స్పష్టత ఇవ్వాలనుకుంటున్నారో మరి మీడియా ముఖంగా తెలంగాణ యావత్తు ప్రజానీకానికి మీరు నిజాలు ఒప్పుకున్న తర్వాత మీరు మేడిగడ్డకు పరిశీలించడానికి పోండి, లేదంటే అక్కడ గోదావరిలో దూకడానికైనా పోవచ్చు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాలు మీ పాలనలో ప్రతి శాఖలో చేసిన అవినీతి మేము చర్చించడం కోసం శ్వేతపత్రం రిలీజ్ చేసిన రోజు కేసీఆర్ గారు సభలో లేరు, అసెంబ్లీలో రాలేదు. మరి ఎలాంటి మరి వివరణ గత ప్రభుత్వం చేసిన మరి ఖర్చులు కానీ వాటి మీద వచ్చిన ఆదాయం కానీ మరి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన సమయంలో వారు చట్టసభలో రాకుండా ముఖం చాటేసి ఎక్కడో మరి పడుకొని మరి ఈరోజు మేడిగడ్డ పోతాం, మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తాం, తెలంగాణ ప్రజలు ఇంకా మోసపోతారు అనే కుట్రలో ఉన్నారు తప్ప, కుట్ర చేసే పనిలో ఉన్నారు తప్ప వాస్తవాలు ప్రజలకు తెలియజేయడంలో ఎక్కడ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి కుటుంబం కానీ ఎక్కడ సిద్ధంగా లేదు. మేడిగడ్డలో 8వ బ్లాక్ మరి 6 పిల్లలు కొంగిన విషయం వాస్తవం. మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు అక్కడ పరిశీలించి మరి వాళ్ళు సైంటిఫిక్గా టెక్నికల్గా అక్కడ ఒక ప్లానింగ్ లేదు, డిజైనింగ్లో లోపాలు ఉన్నాయి. అక్కడ ఆ ప్లేస్ నిర్ధారించడంలో మేడిగడ్డ దగ్గర అక్కడ సాయిల్ టెస్ట్, ఇలాంటి సాయిల్ టెస్ట్ నిర్వహించకుండా మరి అక్కడ పిల్లలు వేయడం కానీ, అదేవిధంగా డిజైనింగ్లో కానీ మరి డిపిఆర్లో కానీ ఎలాంటి మరి శాస్త్రీయత లేకుండా, శాస్త్రీయంగా పనిచేయకుండా మొదట్లోనే మరి ఆదరపాదరగా మరి ప్రపంచం మునిగిపోతున్నంత స్పీడ్లో మరి అక్కడ కార్యక్రమాలు ఎందుకు చేపట్టిరో దాని మీద స్పష్టత ఇవ్వలే. అదేవిధంగా మేడిగడ్డలో ఇప్పుడు కనుక మనం నీటి మరి స్టోరేజ్ కనుక చేస్తే ఆ పిల్లలన్నీ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. పిల్లలు కింద నుంచి దాదాపు ఆ లక్ష్మీ బ్యారేజ్లో పంపులతో ఏ విధంగా అయితే ప్రెజర్తో వాటర్ లీక్ అవుతుందో, అంటే పంపింగ్ అవుతుందో, అదే స్థాయిలో పిల్లల కింద నుంచి వాటర్ లీకేజ్ అవుతూ ఉంది. అన్నారంలో కూడా బ్యారేజ్ లీకేజ్ స్టార్ట్ అయింది. ఇది మేము వీడియోలతో సహా మరి ఆధారాలతో సహా ప్రజలకు మేము తెలియజేసినాం. మరి ఆ రోజు చర్చకు రాకుండా రేపు మేడిగడ్డకు ఎవరిని మోసం చేయడం కోసం పోతా ఉన్నారు. మేడిగడ్డలో మరి ఆ లీకేజ్ కాదని చెప్పగలరా? మరి 9 హెర్టీ గ్రావిటీతోనే మనం పంపింగ్ మెకానిజం లేకుండా 9 హెర్టీ కనుక కట్టి ఉంటే అన్నారం, శ్రీపాద ఈ 2 మరి మనం బ్యారెళ్ళు కట్టకుండానే ఎల్లపల్లికి డైరెక్ట్గా మనం 9 హెర్టీ నుంచి పంపింగ్ చేసుకునే గ్రావిటీ ద్వారా కాలువల ద్వారా తెచ్చుకునే ఒక వెసులుబాటును మీరు నిర్లక్ష్యం చేసింది వాస్తవం కాదా? అదేవిధంగా మేడిగడ్డ కింద ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టి ఉంటే అక్కడి నుంచి కూడా మనం నీటిని మరి కృష్ణా గోదావరి అనుసంధానం చేసుకునే ఒక మంచి వెసులుబాటును మరి నిర్వీర్యం చేసింది మీ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కృష్ణా బోర్డులో కంబైన్డ్ స్టేట్లో 811 టీఎంసీలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి జలాలు కేటాయిస్తే కేవలం 292 టీఎంసీలకు మాత్రమే మీరు ఒప్పందాలు చేసుకొని మిగిలిన 500 పైపెచ్చు 530 మరి టీఎంసీలు మీరు ఆంధ్ర వాళ్ళకు తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? మరి వీటి మీద మీరు నిజాలు చెప్పాల్సిన, వాస్తవాలు చెప్పాల్సిన
సభలో చెప్పకుండా ప్రజలను కేవలం మేము ప్రజలకు నిజాలు తెలవడం కోసం కాళేశ్వరం మేడిగడ్డ సందర్శించడం జరిగింది మా ముఖ్యమంత్రి గారి సమక్షంలో. మరి మీరు బొందలగడ్డ అని మాట్లాడిన కేసీఆర్ గారు మళ్ళీ బొందలగడ్డకు ఎందుకు పోతా ఉన్నాడు? ఇది ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలు చెప్పిన ఆచరణలో పెట్టే కార్యక్రమంలో నిమగ్నమే ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడ్డ 24 గంటల్లో 2 హామీలు నెరవేర్చుకున్నాం. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా, అదేవిధంగా మొన్న గ్యాస్ 500కే గ్యాస్ బండిల్, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా అందిస్తూనే మరి ఈరోజు 11,000 మరి మెగా డిఎస్సి పోస్టులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలకు అంకితం చేయబోతున్నారు. ఈ రాష్ట్రం 3 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 3 నెలల్లోనే మరి దాదాపుగా 15,000 కానిస్టేబుల్ పోస్టులు, అదేవిధంగా 6,400 నర్సింగ్ పోస్టులు, అదేవిధంగా 430 సింగరేణి, అదేవిధంగా 1,100 మెగా డిఎస్సి ద్వారా మరి టీచర్ పోస్టులు భర్తీ చేయబోయే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. 10 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఎందుకు నియామకాలు చేయలేదు, వాటి మీద స్పష్టత ఇవ్వగలడా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కేవలం నియామక పరీక్షల ద్వారా నోటిఫికేషన్ ద్వారానే కాలయాపన చేసేది కానీ ఏ రోజైనా మరి నియామకాలు చేపట్టిన దాఖలాలు గత 10 సంవత్సరాల్లో ఎక్కడైనా జరిగిందా? ఇది తెలంగాణ ప్రజలకు వాళ్ళు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారి ఉనికి కోల్పోతున్నామనే భయంతో ఇప్పుడు మేడిగడ్డ గుర్తొచ్చిందా మీకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి మేడిగడ్డ మొన్నటి నవంబర్ 30వ తారీఖున ఎన్నికలు జరిగితే అక్టోబర్ నెలలోనే మేడిగడ్డలో లీకేజ్ ప్రారంభమైనాయి. అక్కడ ఇంజనీర్లు కూడా ముఖ్యమంత్రి గారికి, ఆ శాఖ ఈఎన్సీ గారికి, మురళీధరరావు గారికి, మరి అప్పటి భారీ నీటిపారుదల మంత్రి మరి కేసీఆర్ గారికి నివేదికలు ఇచ్చారు. అక్టోబర్ నెలలోనే మేడిగడ్డలో లీకేజీలు ఉన్నాయి, ఆ పిల్లలు కుంగిపోతున్నాయని చెప్పేసి ఇస్తే అది ఆ విషయాన్ని బయటికి రానియకుండా గోప్యంగా దాన్ని దాచిపెట్టి ఆ పిల్లలు మొత్తం కుంగిపోయేదాకా నిర్లక్ష్యం చేసింది మీ ప్రభుత్వం, మీ నాయకుడు కేసీఆర్ కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కుంగిపోతుందని మీకు హెచ్చరించినా కానీ మొద్దు నిధుల్లో మీరు ఆ రోజు ఉండి మరి ఎన్నికలు ఫలితాలు 3వ తారీఖున వచ్చినాయి. నవంబర్ చివరి నెలలోనే కాళేశ్వరంలో ఉన్న నీటి జలాల్ని మొత్తం ఖాళీ చేసింది మీ ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు మునగాళ్ళలాగా నల్గొండ మీటింగ్లో చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారు, మాకు అవకాశం ఇవ్వండి, మేము దాన్ని నింపి మేము పంపించేస్తామని చెప్పేసి. మరి అంతటి మునగాళ్ళు మీరు అయినప్పుడు నవంబర్ నెలలో చివరి నెల ఆఖరిలో మీరు మేడిగడ్డ జలాలు ఎందుకు ఖాళీ చేసిరు? మేడిగడ్డలో ఉన్న మరి 10-12 టీఎంసీల జలాల్ని గోదావరి సముద్రం పాలు ఎందుకు చేసిరు? మరి మీరు పంపిణీ ఆ రోజు చేసి ఉంటే మరి ఈరోజు రవి పంటకు వ్యవసాయ రంగానికి నీరు అందించే ఒక వెసులుబాటు మరి ఉండేది కదా. మరి అప్పుడు చేయని మీరు ఇప్పుడు ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి మరి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం బదనాం చేయాలనే ఒక సంకల్పంతో మీరు పోతా ఉన్నారు. ఇది మీరు తవ్వుకున్న బంధువులు మీరు పడే పరిస్థితి ఉంటుంది తప్ప తెలంగాణ ప్రజానికం మరి ఉద్యమాలతోని మరి ఎన్నో ఉద్యమాలు సాగించిన తెలంగాణ ప్రజలు ఈ చిన్న మీ అబద్ధాలని నిజాలనుకుంటానే ఇంకా మీరు మసిపోసి మారడికాయలు చేయాలనే పనిలోనే మీరు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికైనా మీ కేసీఆర్ గారి కుటుంబం మొద్దు నిద్ర లేకపోతే మీరు ప్రజల్ని మోసం చేసే పనుల నుంచి బయటకు రండి. మీరు కవిత గారికి మరి ఈడీ నోటీసులు వస్తే ఆ నోటీసులకు మేము స్పందించాము, మేము రాము అని చెప్పేసి రాసేంత ధైర్యం మీకు ఉందంటే మరి బీజేపీ గారికి మీకు పొత్తు కుదిరిందా లేదా అనేది ప్రజలు తెలుసుకోలేని పక్షాల్లో ఉన్నారనుకుంటున్నారు. మరి అదే ఈడీ గారు సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని మరి పిలిస్తే మరి మీరు పోవడం జరిగింది. వీరిని అక్రమంగా లేని నిందాపం ఏపి మరి ఈడీ మరి
కేజ్రీవాల్ గారిని కానీ, సోనియా గాంధీ గారిని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ మరి ఎన్నో ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిన ఇదే ఈడీ మరి కవిత వాస్తవంగా చేసిన స్కామ్ల నుండి కవిత ఇన్ని రోజులు బయట స్వేచ్ఛగా ఎందుకు తిరుగుతూ ఉన్నది? మరి కవిత గారు మరి మోడీ గారి అమిత్ షా గారి రక్షణలో మరి క్షేమంగా బయట తిరుగుతుందా లేదా? మరి బీజేపీ గారు, కేసీఆర్ గారు, మరి టీఆర్ఎస్ వారు మరి ఒక ఒప్పందంతో ముందుకు పోతున్నారా లేదా? ఇది ప్రజలు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా నిజాలు ఎన్నికల రూపంలో, ఓట్ల రూపంలో చెప్పే పరిస్థితి దగ్గరలో ఉన్నది. పార్లమెంట్ మా ముఖ్యమంత్రి గారు మీకు సవాల్ విసిరారు. మీలో దమ్ము ధైర్యం ఉంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించండి. మీరు చేసిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన అవినీతి కారణంగా అన్ని సామాజిక వర్గాలు నష్టపోయి, అన్ని సామాజిక వర్గాలు నడ్డి విడిచి, అన్ని సామాజిక వర్గాల్ని మరి మీరు ఎలాంటి సంక్షేమ పనులు పథకాలు తీసుకెళ్లకుండా మోసం చేసి మరి ఇకపై ఇంకా మోసం చేసే కార్యక్రమాల్లో మీరు ఉంటామంటే ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బట్టలు తీసి రేపు పార్లమెంట్లో మన అసెంబ్లీ ఎన్నికల్లో చేసారు, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ బట్టలు తీసి మిమ్మల్ని బజార్లో ఇచ్చే పని తప్పకుండా తెలంగాణ ప్రజానికం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలైన వర్గాల పక్షం. కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిరుద్యోగ యువత పక్షాన్ని నిలబడుతుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఖజానా మొత్తం కొల్లగొట్టినా కానీ ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా, ప్రజల మీద ఎలాంటి ట్యాక్స్ రూపంలో కానీ, విద్యుత్ ఛార్జీల రూపంలో కానీ, నిత్యావసరాల రూపంలో ధరల రూపంలో కానీ, పెట్రోల్ డీజిల్ రూపంలో కానీ ఎక్కడ ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండానే మరి ఇచ్చిన హామీలు నిలబెట్టే కార్యక్రమంలో నిమగ్నమవుతూ మరి ఇంకా ఉద్యోగాలు మేము ఇచ్చిన హామీల ప్రకారంగా సుమారు 30 నుండి 35 వేల ఉద్యోగాలు కేవలం 3 నెలల్లోనే భర్తీ చేసే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మిగతా కేబినెట్ మంత్రులు మరి ఈరోజు నిమగ్నమై ఉన్నారు. మసిపూసి మారేడుకాయలు చేసేది మీరు, అభివృద్ధి కోసం శ్రమించేది మేము. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజానీకం మేల్కోవాలి. కేసీఆర్ నటించే నటనను పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని మధ్యపెట్టో, మోసం చేసో, మాయలు చేసో మరి లబ్ధి పొందే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ వచ్చినా ఎక్కడ మీరు తిరిగిపడాలని చెప్పేసి తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటూ మరి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు ఫలాలు అందించగలుగుతాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో కూడా ఆదరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గౌరవ డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారికి, గౌరవ ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా వ్యవస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు. కేటీఆర్ మేడిగడ్డ పోతానంటుండు. వాళ్ళ అయ్యా వాళ్ళ బావ కలిసి మేడిగడ్డకు బొర్రె పెట్టినరు. మేడిగడ్డ బొర్రె పెట్టినరు. ఆ బొర్రెను చూసే దారిపోతుండు. ఆ కేటీఆర్ ఏడిపోతున్నాడు చెప్పాలి. పచ్చగా ఉండి పడిన వరిసేలు, పొట్టకొచ్చిన వరిసేలు ఏతుంటాయో ఆ పొట్టకొచ్చిన వరిసేల మీద ఆవుల పశువుల మంద పడ్డట్టు మొత్తం తెలంగాణ మీద పడి లూడి చేసినారు. కాళేశ్వరం అనేది వరప్రదాయని అని చెప్పిండు. ఎవరికైందా వరప్రదాయని? మీకైంది. అందుకోసం మీ బావ కూడా ఏమనే, హరీశ్రావు గారు ఏమనే, నేను సాపుచిపు చదువుకొని చదర చదువుకొని పోయి మొత్తం కాళేశ్వర కార్యం అంటున్నా, మా మామ వచ్చి నాకు చూసిపోతాడు, ఏం దోగలేదని చెప్పారు. ఎట్లా పలిపాయ, ఎందుకు పరిపడ్డది? దానికి సమాధానం చెప్పరు. అసలు కేటీఆర్ గారు మీరు పోయిన వాడికి మేడిగడ్డ అనేది తెలుసా నీకు? అందుకోసమని మేడిగడ్డ మీ అయ్యా ఏం చెప్పే, నల్గొండ బొందలగడ్డ అని చెప్పే. ఈ బొందలగడ్డకు ఎవరి బొందలే దారి తీసుకుపోతున్నావు?
మీరేమంటారు? దాన్ని బాగు చేయాలన్నారు. ఇంటికి ఇంత పెట్టకూలిపోతే మనం ఏదైనా అదుపు పెట్టుకుంటాం. అది ఇల్లు, అది లక్షలాది మంది రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిన, వ్యవసాయ రంగాన్ని నీళ్ళు ఇవ్వాల్సిన ఆ ప్రాజెక్టును మొత్తం నాసిరకంగా మీ కమిషన్ల కోసం కక్కుర్తిపడి దాన్ని నాసిరకం కడితే ఇలా పలిగిపోయింది. అది మా స్వర్గీయ ఆనాడు హోంమంత్రి నాయన నరసింహ గారు అంటుండే కమిషన్ల కాళేశ్వరి. అందుకే ఆయనను 2018 ఆయన టికెట్ కూడా ఈ ఓడు ఆ వాడినందుకే. కనుక మీరు మీ పార్టీ తెలంగాణ వాయిస్ కూడా ఎత్తొద్దని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకో తెలుసా? మీ నియంతృత్వ పాలన, మీ దోపిడీ, మీ వ్యవస్థ. ఎందుకు మీ నాన్న మాట్లాడతలేడు? ఎందుకు కేసీఆర్ మాట్లాడతలేడు? నీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? కాళేశ్వరం ప్రారంభించే సందర్భంగా ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్న హరీష్ రావుని ఎందుకు ఇన్వైట్ చేయలేదు? మీకున్న పంచాయతీలలో పంపకాలలో పంచాయతీలు వచ్చి మొత్తం కూడా ఆఖరికి కాళేశ్వరం చూడుతిరి కథం పెడితిరి. ఇప్పుడు మేము పోతున్నాం కాళేశ్వరం యాత్ర. యాడికి పోతున్నాం కాళేశ్వరం చెప్పు నాకు. ఏమిటి పోతారు? అబ్బరే పుడతారా మీరు? టీవీలో అవపడతలే, పేపర్లు రాలే, దానికి సమాధానం చెప్పు. కాళేశ్వరాన్ని మామూలు కాదు అని ఎన్ని రోజులు ఒక ఇల్లు కట్టాలంటే మినిమం ఒక 2-3 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలంటే మనకు 2 ఏళ్ళు పడుతుంది. ఒక 4 ఏళ్ళ కథం చేసిన ప్రాజెక్టు. వాళ్ళు బూర్జి పోచ్చిరా, సున్నా పోచ్చిరా, ఏం పోచ్చిరి? ఆఖరికి తెలంగాణ తెలంగాణ రైతాంగం వచ్చి మన పోచ్చిరి. దరిద్రం ఏంటంటే ప్రాజెక్టులో ఉన్న నీళ్లు పొలాల బార కూడా కిందికి విడిచిపెట్టే దౌర్భాగ్యం. నవంబర్లో ప్రాజెక్టు, అక్టోబర్లో 2023 అక్టోబర్లో ప్రాజెక్టు ఊరిపోయే పరిస్థితి ఉంది. వాటర్ అంటే స్టాక్ ఉంటే ఉత్తగా ప్రజలకు చెందకుండా, రైతులకు చెందకుండా నీ దరిద్ర పాలన ప్రాజెక్టు ఉన్న నీరు కిందకు వదిలిపెట్టడం జరిగింది. ఇంకా దాన్ని ఏడు చూడబోతా ఉన్నారు. బాగా ఆలోచన చేశారు. పైసలు ఆడుతారంటే ఈ నీళ్ళ పేరు పెడితే జనానికి ఏం తెలియదు. ఈ ప్రాజెక్టుల పేరు మీద పెడితే ఆ నీళ్లు ప్రాజెక్టులు ఒక తీరుగా ఉంటాయి. కనుక ఈయనైతే కమిషన్ బాగా వస్తాను. ఆ నాయన కూడా కమిషన్ కాళేశ్వరం అని ప్రెస్ మీట్లో కూడా అంటుండే అట్లా అంటుండ్రి. ఆయన చెప్పింది నిజమైంది. అందుకోసమనే రేపేదో పార్లమెంట్ ఎన్నికలకి ఇంత వస్తుందని లోటపేట పేదలకు నక్కాశ పడ్డట్టు ఆ పెదవు ఎప్పుడు ఎప్పుడుతో నక్క చూస్తాట. అది ఊడిపోయలేదు, పాడలేదు, ఊడిపోతా. అది ఇప్పుడు మేము ఎంతో లోపాయికారికి అయితే బీజేపీతోనే పెట్టుకొని ఏదో 2 సీట్లు 1 సీట్లు కనుక అది కూడా నమ్మే పరిస్థితులు లేరు. మీకు మీద నమ్మకం లేదు. ఇప్పుడు మీ కేటీఆర్ అంటే హరీష్ రావు నమ్మకం లేదు, హరీష్ రావు అంటే కేసీఆర్కి నమ్మకం లేదు. వీళ్ళు ముగ్గురు కలిసి ఏమమ్మా కవితమ్మ మా పని కథ చేస్తామని అట్లా ఉంటారు. ఆ ఈడి నోడీలు పంపించారు కవితమ్మ గారికి. ఈడి నోడీలు పంపిస్తే ఏమయ్యా బామ్మది కలిసి 8 నెలల కింద 7 కింద పోతిరి ఆడ మంత్రాలు చేసిరి, మాయ చేయించారు. బీజేపీ వాళ్ళకి కూడా ఇప్పుడు కవితని తీసుకుపోయి లోపడైతే సానుభూతి పెడుతుంది, మాకు సీట్ వస్తుందని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు తవుడే మురిచిందట, పొట్టే మురిచిందట. విన్నారా? అసలు బియ్యం సంగతే మర్చిపోయారు. ఈ బియ్యం అంటే ఏందనుకున్నావు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తవుడే ఉండదట. నీ అమ్మని నేను పోతే ఆ కుర్చీ తాగి నేను పాలిస్తాను తవుడు అనుకుంటుందట. ఈ పొట్టేమనుకుంటుంది, ఈ పొట్టు నేను పోస్తేనే తను ఇసుక పెట్టి కలుగుతాను, ఇల్లు కడుతుందని పొట్టు అనుకుంటుందట. కానీ బియ్యం సంగతి ఏంది చెప్పురి? అందుకోసమని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, ఈ బీఆర్ఎస్ అనేది అనగానే సిరాకు అనిపిస్తావా? బి అంటే బి అనగానే బొందలగడ పార్టీ అనిపిస్తుంది. బొందలగడ పార్టీ పేరు పెట్టుకోరు మంచిగా, దాన్ని బొందలగడ చేసారు. ఆ పుణ్యాతుడు కేసీఆర్ కూడా మన సభల బ్రహ్మాండం చెప్పిండు, ఏం బీకరికి పోతున్నారు. ఆ మాట కేసీఆర్ గారికి నేను అంటున్నా, కేటీఆర్ గారికి చెప్తున్నా. మీ నాన్నగారు మాట్లాడితే అట్లా ఒక్కసారి వీడియో రిలీజ్ చేసుకో, ఏం బీకరికి పోతున్నా అన్నాడు.
గది నువ్వు చేస్తుంది ఒక్క మాట చెప్పాలి ఎట్లనా కానీ ఇక నువ్వు బాధపడు ఏడ్చు ఏమన్నా కానీ గట్లని కట్టి నేను ఏం చేయాలని నువ్వు అడుగు మీ నాన్నను. కనుక తెలంగాణ ప్రజానీకాన్ని మీ మాయ మాటలతోని ఉత్తుత్త మాటలతోని గాలి మాటలతోని కత్తరి లేపలేరు. అయిపోయింది, మీ కథ ఓడిచిపోయింది. నువ్వు ఉరికితే ఉరికిరి, ఏడితే ఏడితిరి, పండిరి, లేమడ లేచిరి. ఆఖరికి ఇప్పుడు వాళ్ళని ఇవ్వడం మొదలుపెట్టారు. అందుకోసం మొన్న నవంబర్ 30 తారీఖున లేచిర్రు, 3 తారీఖున ఉరికిరు, డిసెంబర్ 3 తారీఖున ఉరికిరు. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కూడా మీరు తెలంగాణ మీద ఆశ చదువుకోవాలి. ఇక తట్టబడి చదువుకొని ఏం చేద్దామని ఆయన నువ్వు అడుగు, ఏం చేద్దామని అని ఆయన అడుగుతాడు. ఈ ముగ్గురు కలిసి ముచ్చట పెట్టుకొని కవిత మధ్య ఏది లేకుండా చేసుకొని ఆ బీజేపీతో ఇంత పొద్దు పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే బీజేపీ ఇక దానికోసం మనం మంచి ముచ్చట్లు చెప్తాం బీజేపీ కోసం, కానీ జర్ర టైం రాని. అందుకోసమని కాళేశ్వరం కథలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఏ కాళేశ్వరం బాగు చేయాలంటారు. కాళేశ్వరం ఏమనుకుంటే మీరు చేసిన దౌర్భాగ్యానికి, మీరు చేసిన చండాలమైన పనికి, అది ఏమన్నా గోడన పూర్తి మెత్తడానికి ఇటుక ఉగిలిపోయిన అది మొత్తం బొర్రెపడేది, మొత్తం పక్కన బలిపోయింది. పిల్లలని నిలబెట్టాయి. రేపు ఆడిపోయినాక చెప్పమంచి ప్రజలకు నేను మరే కేటీఆర్ బాగా చెప్పిడా అంటారు. సొక్క మురుస్తారు. కనుక మీరు ఈ డ్రామాలు బంద్ చేయాలి, మీ దుకాణం బంద్ చేసుకోవాలి. అవమానపరిచిరి, తెలంగాణలో ఆగం చేసిరి. దళితులకు 10 సంవత్సరాల వచ్చిన యాన్యువల్ బడ్జెట్లో ఎంత ఉందో చెప్పపోతిరి. వచ్చిన బడ్జెట్ కథం చేసిరి. ఎవరి కోసం వచ్చింది? ఎవరి కోసం చేసిరి? గిరిజనులు ఆగం చేసిరి. పోడు భూముల మీద పట్టాలు ఇస్తారండి, నేనే కుర్చీ చేసుకొని కూర్చుంటానని చెప్పిరి. ఆ కుర్చీ ఎక్కడ బాయే, భూములు ఎక్కడ బాయే, పట్టాలు ఎక్కడ బాయే. కనుక బీసీ సంఘాలు, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఒక సంఘం పెడితే పాప శ్రీనివాస గారికి అధ్యక్షుని చేస్తే అలా 1000 కోట్లు పెడతానని పెట్టి 1000 రూపాయలు కూడా చేసి పాప గారికి రాకుండా సీను అరే నీకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కదా, నీకు ఎమ్మెల్సీ ఇస్తానా, నీకు ఏమంటారా ఇస్తావా, గజం లెక్కనే అది ఎక్కడ బా సీన్ ఎక్కడ బా, సీన్ ఖాత ఎక్కడ బా. ఈ సిందరవందన మాటలు మాట్లాడి, చిన్న మాటలు మాట్లాడి ఆగమవుతుంది. తప్పకుండా ఇంకా ఆగమవుతారు. తెలంగాణ శ్రమజీవుల ఉసురు కలిగింది మీకు. తెలంగాణ రైతాంగం ఉసురు కలిగింది. తెలంగాణ రైతాంగం మాకు నీళ్ళు వస్తాయి కదా అనుకున్నారు. దరిద్రం నిండా ఉన్న ప్రాజెక్టు నీళ్లు ఎక్కడ పనికి రాకుండా ఇలా గోదావరి విడిచిపెట్టినారు. ఎందుకు దానికి కారణం చెప్పాలి? కేటీఆర్ గారు హరీశ్రావు సపోర్ట్ చేస్తున్నాడు. కేటీఆర్ అంటుండు, ఏమంటుండు, చలో కాలేజ్, చలో మేడిగడ్డని. ఆ బొందరగాడికి ఏం పోతారని మీ నాన్న అంటుండు. మరి దానికి చెప్పు, తెలంగాణ మాట్లాడుకోరు, రేపు ఇలా మాట్లాడుకోరు. అయ్యా మరి నువ్వు బొందలగడ్డటివి ఏం దగ్గరికి పోతాంటివి, మరి నేనేం చేయని పోయినా అడుగు. కేటీఆర్ చెప్పాలి, అడగాలి కేటీఆర్. ఎవరిని? కేసీఆర్ని అడగాలి. కొరువు లేవు గా కొరువు లేదు ఈ కొరుడు అంటే నీ దరిద్ర పాలన, నీ వ్యవస్థలో ఎవరి కొరుడు వచ్చినా చెప్పండి. మొన్న 15,000 పోస్టులు, 6,956 పోస్టులు నర్స్ పోస్టులు, మెగా డిఎస్సి విద్యా వ్యవస్థ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన అవగాహన ఉంది. అందుకోసమని రేపు జూన్లో స్టార్ట్ కాబోతున్న ప్రతి పాఠశాలకు సరైన ఉపాధ్యాయులు నియమించి విద్యాభివృద్ధిని చేయాలని వారికి సంకల్పం ఉంది. కానీ మీకేమున్నది? 6,000 స్కూళ్ళు మూతపడే మీ దరిద్ర పాలన. 6,000 స్కూళ్ళు ప్రకృతి వనాలు, బొందలగడ్డలు, శ్మశాన వాటికలు ఎవరు బాగుసిన చెప్పవు. రైతు వేదికలు ఎవరు బాగుసిన చెప్పండి. కనుక మీరు చేసినది జూట. ప్రజలకు సంబంధం లేని పరిపాలన చేసినారు. మీ కుటుంబానికి సంబంధించి
నీకున్న గుంపుకు సంబంధించి మొత్తం లూటు చేసే సంఘాన్ని తయారు చేసి తెలంగాణ మొత్తం లూటు చేసారు. ఎక్కడ భూమి అక్కడ ఇలా పట్టాన్ని ప్లాట్ల బేరం చేసి అమ్ముతారు. హైదరాబాద్ ప్లాట్ల బేరం చేసి అమ్ముతారు. ఏడు ప్లాట్లు ఉంటే ఏడు గవర్నమెంట్ ప్లాట్లు ఉంటే అరేపుగా ఉప్పలో ఉన్న గడిచేర కూడా ప్లాట్ చేసి అమ్ముతారా? ఏమున్నా చెప్పు. మొత్తం కౌశికబెడికి ఇచ్చినట్టు అయింది తెలంగాణ. ఎరికాను మీకు కౌశికాడు విలేకరు పోయా కౌశికాడు ఎరికారా మీకు? మొత్తం ఎక్కడ గోయడానికి పాకుడు పడితే ఆ కౌశిక పెడితే కౌశిక ఎడ దొరుకుతుంది, ఏట్లా దొరుకుతుంది, నదులలో దొరుకుతుంది. అసలు కౌశిక పెడికి ఇచ్చినట్టు చేసిరు వీళ్ళ పాలన. రూపాయలే కూడా చేసిరు. మూట ముళ్ళు చదువుకొని పోతారు. ఇక అరే ఉన్నకాడు తీసుకోరని చెప్పే కాడికి ఆ విధంగా చేసిరు వీళ్ళు. అందుకోసమని మేడిగడ్డ కాదు నీ మేడిపండి అవుతారు అవ్వబడది. మేడిగడ్డ మొత్తం మేసి మా బావ వేసిండు. నేనేమైనా ఉంటే నేను మేసే సరిపోతుడు. కనుక ఇది బంద్ చేయాలని ఈ బోకర్ మాటలు, బోకస్ మాటలు, ఈ బోకస్ వ్యవస్థ ఇంకా ఎన్నాళ్ళు సాగదని కూడా నేను ఈ సందర్భంగా జ్ఞానోదయం కలగాలని కేటీఆర్ చెప్తా ఉన్నాను. నేను నిజంగా నిండు సభ ప్రపంచం చూసే సభ. ప్రపంచవ్యాప్తంగా అసెంబ్లీలో ఏం జరుగుతుందో ప్రపంచం చూస్తుంది. చట్టం చేసే సభ అది. ఈ చట్టసభ ద్వారా ఎన్నికైనా ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాడు? ప్రజలకు ఎందుకు సమాధానం ఏర్పరు? అందుకోసమని ఈ వ్యవస్థను ఆగం చేసిన మీకు తెలంగాణ ప్రజల కోసం కానీ, తెలంగాణ రైతాంగం కోసం కానీ, తెలంగాణ దళితుల కోసం కానీ, తెలంగాణ బడుగు బలహీన వర్గాల కోసం కానీ మాట్లాడే అర్థం లేదని కూడా నేను చేస్తా ఉన్నాను. ఏంటిదే రాజీనామా చేసేలా ఇద్దరం కలిసి